ఆహా, వచ్చిందా? వచ్చిందిరా. బీసీ ఉద్యమ వేదికలపై విశారదన్ మహారాజ్ అని అంటానికి మన మనసు ఒప్పుకుంటలేదా? ఒప్పుకుంటలేదా? ఆధిపత్యం విప్లవోద్యమంపై విషపూరిత వ్యాఖ్యలు. ఇగో ఈ లుచ్చ రాసే ముందు ఓ లుచ్చతోని వాగిస్తాడు అనమాట. ఆ లుచ్చ వాగితే ఈ లుచ్చ రాస్తాడు అనమాట. విశారదన్ మహారాజ్ పైన ఇంకో తిన్న పల్లెలు ఉత్సవ పోసినట్టు గురుగారి పైన ఇగో ఇలా మన ఛాయపదలు పిచ్చబడిన మన అంగిలాగ సిద్ధాంతం చెప్పిన ఇలా మనం దళితుల వాడు అంబేద్కర్ అని చావలు పెట్టిన ఇవన్నిటికీ కారణం విశారదన్ మహారాజ్ ఉత్సవాన్ని. మనం ఇంత కాడికి వచ్చినాం, ఇంత కాడికి ఎదిగినాం, మనందరికీ తెలుసు ఆ జోలి. నల్లికుట్లోడు నప్పతట్లోడు ఇలా విశారదన్ మహారాజ్ని ఏం లేదంటే వాళ్ళ బాగా మనం చేసే లుచ్చా పనులు, మనం చేసే లంగా పనులు విశారదన్ చేయడు. మనం రెడ్ల ఉత్సవ తాగినట్టు విశారదన్ తాగడు. మనం కాంగ్రెస్ వాళ్ళ ఉత్సవ తాగినట్టు విశారదన్ తాగడు. నికార్సుగా ఉంటాడు. మన నికాసులు నచ్చరు కదా, లంగలు దొంగలు నచ్చుతారు కదా మనకు. అందువల్ల ఇప్పుడు ఇవాళ విశారదన్ మహారాజ్ గురించి రాసిరు. నా లెక్క అయితే కదే బీసీ మూమెంట్ అనకొండనా ఏందా బొమ్మ ఇది పెద్దగా వచ్చింది కదా పాపం. అబ్బో, అందుకేనా విశారదన్ మహారాజ్ బొమ్మ వేస్తలేవు? ఎందుకన్నా భయం అవుతుంది నీకు విశారదన్ పేరు చెప్తే? విశారదన్ ఎవరిని పెళ్లి ఏం చేసుకుండు, ఎవరిని మోసం చేసిండు, ఇవి కావాలి కదా నీకు. ఒక్క నిమిషం ఆగిరా, నేను ఒక వీడియో పట్టుకొచ్చిన. నేను వాస్తవానికి వద్దనుకొని డిలీట్ చేసిన, సీరియస్గా నేను ఆల్రెడీ పెట్టినా డిలీట్ చేసిన. బా మిస్ అయింది. రేపు పెడతా. నేను పెట్టేసిన కానీ ఒక పర్సనల్ లైఫ్ వద్దులే అనిపించి నా మనసు ఒప్పుకోక తీసేసిన. ఈ వార్త రాసేందుకు ఇప్పుడు ప్లే చేయాలనిపిస్తుంది నాకు. లైవ్ నడుస్తుంది కాబట్టి మనకు ఆప్షన్ లేదు. రేపు పెడతా. ఏమండి నల్లికుట్లో ఉన్నాడుగా రగ్గాడు, వాడు పత్తిత్తాని ఒకసారి వీడియో చేయరాదురా. నల్లికుట్లో రగ్గాడు ఎవ్వరిని ముంచలేదు, కట్టుకున్న పిల్ల ఉన్నాక అసలు ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు, వీడియోలు అసలు బయటకు రాలేదు. రగ్గాడు పతివతలకే పెద్ద పతివత వాళ్ళే కూడా తీయాలరా వీడియోలు. ఒకరి పర్సనల్ లైఫ్ విశారదన్ పర్సనల్ లైఫ్ టచ్ చేసి ఆయన పర్సనల్ వ్యవహారాల్లో ఏలు పెట్టినప్పుడు ఆ నల్లికుట్ల లుచ్చగాడు ఆ రగ్గాడు ఆడించుకోడు. వాడిని కూడా వీడియోలు వచ్చినాయి, అవి కూడా ప్లే చేసి నల్లికుట్ల రగ్గాడు దొంగ, వాడు సెక్షువల్ పర్వటం రాయాలరా ఒకరోజు. నువ్వు బీసీ అంటావురా నువ్వు? ఒక దళిత బిడ్డ అయ్యిండి బీసీల రాజ్యాధికారం కోసం నీ సపోర్ట్ చేస్తా అంటే విషయం జిమ్మే కుక్క నువ్వు నిన్నేమనాలరా? మరి నిన్ను అనొద్దా? దొంగ నా కొడుక. విశారదన్ ఆధిపత్యం మొత్తానికి పేపర్ నింపిండి. ఎవరో రాసినోడు ఇగో భక్తుల సిద్ధేశ్వర పటేళ్ళకే మండుతుంది. ఎందుకురా? పటేళ్ళ బతుకులు బయట పెడుతురానా? పటేళ్లకు బాగా వండుతాను, ఎందుకంటే పటేళ్లు మొత్తం బీసీలను దుప్పక తిన్నారని విశారదన్ చెప్తాను కదా. భక్తుల సిద్ధేశ్వర పటేల హిందూ బీసీ మహాసభట కొడుక జాతీయ అధ్యక్షుడట సిద్ధేశ్వర్ పటేళ్ళకే రాజ్యం కావాలి కాబట్టి పటేళ్ల రాజ్యం వద్దు, అసలు సిసలైన బీసీల రాజ్యం కావాలంట కాబట్టి విశారదన్ ఇంకెట్లా విశారం అని రాయలేదు. ఇంకా లుచ్చ కొడుకులు అంటారు మిమ్మల్ని. ఇలా విశారదన్ వివాహం చేసుకోకుండా ఉండలేకపోయాడు, పిల్లలను కనకుండా ఉండలేకపోయాడు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా లేనని తనకు తానే గర్వంగా ప్రకటించుకుంటాడు. అంబేద్కర్ అధ్యయనం విశారదన్కు తన వివాహానికి ముందే కాశీరాం చరిత్ర తెలుసు. వివాహం చేసుకోకుండా ఉన్న కాశీరాం ఈయనకు ఎర్రిబాగులో లెక్క కనిపించి ఉంటాడు. ఇంకా జర్రాగరి నేను అన్ని మాట్లాడతా. నేను ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను. ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను ఆ వీడియో వేసుకొస్తా. ఇప్పుడు నీకు పెట్టాల్సిన అవసరం ఉంది. పూలందేవి ఇంకెక్కడనుందా? పూలే అంబేద్కర్ ను తెలుసుకోలేకపోయాడు, నిజమే కావచ్చు కానీ ఇది కుట్ర కాదు. విశారదన్ కళ్ళకు ఇది కుట్రగా కనపడుతుంది. ఆనాడికి విశారదన్ పుట్టి లేడు. ఇప్పుడు నేను మంచిగానే మాడతా. ఈ అంబేద్కర్ విశారదను మహారాజు అన్ని చెప్తుంది కదా. ఒకసారి మన చింతపండు చరిత్ర ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చింతపండు చరిత్ర చాలా గొప్ప చరిత్ర కదా. నేను స్లిప్ అవుతాను. చింతపండు చరిత్ర నేను ఒకటి పెట్టిన.
మీకు ఒకవేళ చూడకపోతే చింతపండు చరిత్ర చూడండి. చింతపండు చరిత్ర తెలుసుకోవాలి రాసే ప్రజలందరూ కూడా. మందికి మంగళారతి వాళ్ళకంటే మనకు శనార్థన అంట ఒక ఇది రా ఒకసారి. అరే సౌటా దీనాలు చిత్త సిరిగింది పాపాన పుట్ట పదిలింది. దీనాలు చిత్త సిరిగింది పాపాన పుట్ట పదిలింది. ఎప్పటికైనా దీనాలు మన్నడు మోసగానే అని తేలింది. కొత్త మళ్ళీ సంధి సందపై వాడి పుట్టల పక్కకు తెలిసింది. ఎంత మందిని చింతపండు తీసిన సిరి సిద్ధడు జోరి పట్టిగా ఎంత మందిని జోరి చింతపండు తీసిన సిరి సిద్ధడు ఇప్పుడు మనం అనుకుందామే, ఈ పాట మన రేవంతు తొలి వెలుగు అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వచ్చిందా? రాదు. ఇగో వీడి చేసే లుచ్చ లంగా పనులు వాడు కాపాడతాడు, వాడు చేసే లుచ్చ లంగా పనులు వీడి కాపాడతాడు. ఇంకా వీళ్ళిద్దరికి అడ్డు వచ్చిన ఎవరైనా సరే తొక్కేస్తారు. అది మహేష్ గారినైనా, విశారదన్ మహారాజునైనా, ఇంకెవరైనా సరే. వీళ్ళ టార్గెట్ ఒక్కటే, బతికితే మనమే బతకాలి. ఇంకోటి బీసీ అన్నట్టు కానీ, ఎస్సీ అన్నట్టు కానీ, ఎస్టీ అన్నట్టు కానీ ఎదుగొద్దు ఈ రాజకీయంలో కానీ, ఈ జర్నలిజంలో కానీ. మనమే ఉండాలి. ఇప్పుడు విశారదన్ మహారాజు ప్రజల లోపల మంచి పేరు వస్తున్నది. ఇక దాన్ని తట్టుకోలేక వీడియోలు చేస్తాను కదా. ఈ లంగ కొడుకు గురించి ఇంతగానం చెప్పారు. మరి ఇంకో ఒక్కొక్కటి ఆయన చరిత్ర, విశారదన్ మహారాజు సంకల్ లాగింది, ఉచ్చలు లాగింది, మొత్తం తీసుకొచ్చి చరిత్ర బయట పెట్టరు. ఇగో నిన్నమన్నా గిన ప్రజలు ఉచ్చ తాగిండు 90 లక్షలు. ఆయన పాట రిలీజ్ చేసిండు. ఏ ఛానల్ వచ్చినా ఆ లుచ్చా కొడుకున్నాడు వాడు, మన రేవంత్ తొలివేలు. వాడి ఛానల్ రాదు. ఇప్పుడు వాడు ఉంచుకుండు కదా. ఆ వీడియో నేను పెట్టినా కానీ వద్దాన్ని వదిలేసిన ఇందాక. ఇప్పుడు ఈ వార్త విశారదన్ మహారాజు పెళ్లి పెటాకుల గురించి రాస్తాలకే నాకు పిల్లలు టచ్ అయినా కానీ ఇప్పుడు ఆ వీడియో నేను దిల్ చేసిన. మరి వాడు ఉంచుకున్న దాని వీడు రాడు, వీడించుకున్న దాని వాడు రాడు. ఇక మంది పిల్లల గురించి, మంది పిల్లల గురించి, వాళ్ళ సంసారాల గురించి బజార్కి ఇచ్చి వాళ్ళని ఇజ్జత్ తీసి, ఇక మీ మునగాళ్ళు అందరు లంగలు ఊరి నిండా మీ ఇద్దరే పత్తిత్తులం. సిగ్గులు ఎదురా, లజ్జలు ఎదురా, నీకేమన్నా లజ్జ తప్పిన బాడకావు. లజ్జునోడు అయితే రాస్తావురా. ఒక దళిత బిడ్డ పైన గిట్ల విషం చిమ్మే కుక్కవు నువ్వు. ఎస్సీ ఎస్టీలు మా సహోదరులు వాళ్ళు ఉత్సాహపోయినా. మరి ఇప్పుడు వాళ్ళు ఉత్సాహపోయారు, ఎందుకంటే అడ్డు వస్తున్నాయి. ఇప్పుడు విశారదన్ మహారాజు మనకు అడ్డు వస్తున్నాయి. మనకు అడ్డు వస్తువులు మనకు నచ్చారు కదా. మన ఉత్సాహతులు నచ్చారు మనకు. వాడు పొక్కోడు తాగుతాడు రోజు ఉత్సాహ తాగుతాడుగా, వాడు బాగా నచ్చుతాడు మనకు. ఇప్పుడు అనకొండ లెక్క బొమ్మ వేసిరా విశారదన్ మహారాజు గురించి. ఈ బొత్సగాడు పద్యాలు అంటే పద్యాలు రాసుకొచ్చుకున్నాడు. ఇది పద్యాల పేపర్ అని పెట్టుకోరు రేపు నుంచి. మరి పద్యాలు చదువుతారు, మరి పద్యాల పేపర్ అని పెట్టుకోరు. అదిరా ఎందుకంటే పద్యాలు బీసీలు కాదు, దొంగ బీసీల లెక్క ఇల్లు కానీ అన్ని విషయాలు బయటకు పెడతాను కదా మరి పద్యాల బతుకులు. అందువల్ల మనకు ఉత్సాహపడుతుంది. కాంగ్రెస్ లో రెడ్లో ఉత్సాహ తాగినప్పుడే సోయలేదు. రెడ్లో పైసలు తీసుకొని వాళ్ళ గూగుల్ పే, ఫోన్ పే తీసుకొని వాళ్ళు ఉత్సాహ తాగినప్పుడు కూడా సోయలేదు. దళితుల వాదం, అంబేద్కర్ వాదం ఇప్పుడు ఎటు తెచ్చిందో తెలియదు. ఎందుకంటే విశాలమైన మన ఉత్సాహ తాగి ఇప్పుడు కమ్మ కొడతలేదు కదా. ఇప్పుడు అప్పుడు కమ్మకు వచ్చింది. అందుకే జైపీ లేదు, మనం వార్తలో తప్పేది. అంబేద్కర్ సిద్ధాంతం జైపీ లేకపోతే మనం వార్త తవ్వకుండా బతికిన కొడుకులం. ఇవాళ మనం అంబేద్కర్ వారసుల్ని అవమానించే స్థాయికి వచ్చినాం. ఇట్లాంటి లుచ్చలు తెలంగాణలో పేపర్లు నడుపుతారు. సమాజాన్ని మార్చాలంటే ఇట్లా ఉచ్చలాగి మారుస్తారు. సమాజాన్ని మార్చాలనే వారు ఎవరైనా మల్లిగాన్ లెక్క ఉచ్చలు లాగి, మల్లిగాన్ లెక్క ఎంగిలి మెతుకులు తిన్న పళ్ళను ఉచ్చబోసినట్టు మనకు గురువులపైనే నీచాది నిజాన్ని రాతలు రాసి ఇట్లా బతుకుని కొడుకులారా, ఇట్లా బతికితే బాగా సమాజాన్ని మారుతారా, 100,000 కోట్లు సంపాదిస్తారా సౌడనా కొడుకు లెక్క అని చెప్తున్నారు. మరి నాకు అదే అర్థమైందా? మీకేమర్థమైంది మీకు చెప్పలేదు. నేను రేపు ఒక వీడియో పట్టుకొస్తా. నేను వద్దనుకున్నా, నాకు జనరల్ ఏదంటే పర్సనల్ లైఫ్లో కూడా నచ్చదు. కానీ వాడు గెలికినప్పుడు మనం గీకాలి కదా, మనం కూడా గీకిదాం రేపు. నా కొడుకు మన నల్లికుట్లోడు వాడు ఉండగా రగ్గాడు, రేపు వాని చరిత్ర చంపోయి వాని చరిత్ర. మరి ఈ కొడుకులు రేపు కూడా వీడియో వేయాలి. విశారదన్ మహారాజు గురించి రాసినప్పుడు వాని ఎందుకు రాయదు?
ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ దాగి రాసింది పేపర్ ఏమన్నా ఇలా ఇగో సీరియస్ అంతే. ఇక్కడ బొమ్మ వేసి ఈ 10 మంది లంగలు కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఆ లంగల బొమ్మ లేడు. ఇది ప్రశ్నించే తత్వమే. ఉంచురి 16 సార్లు నోట ఉత్సవం ఈ కొడుక్కి అట్లానే లజ్జ వస్తాయని చూద్దాం. సిగ్గి లజ్జ లేదురా నీకేమన్నా? అందరినీ అసలు ఈ సమాజంలో ఎవరన్నా మోసం చేయను ఒకరి పేరు ఎప్పుడు నువ్వు ఒక్క గిన్ని మోసం చేయలేదు ఆయన ఒకరి పేరు ఎప్పుడా చూద్దాము. నేను అందుకేనా మల్లిగారి సాయ పైసల బాధితుల మొత్తం వాళ్ళ చరిత్ర మొత్తం గుంజుకొస్తానా. ఇక చిన్నగా వదులుదాం. వాడు వాడండి అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు కదా, అందరినీ ఆట ఆడుకున్నాను మనం ఆట ఆడుకుందాం. అది ఎట్లుంటుందో చూపిద్దాం. ఆ నొప్పి ఎట్టుంటది, ఆ సెగట తగులుతుంది, తెలవాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు.